ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా మరి గుడ్ ఫ్రైడే, హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. ఆయన సిలువలో కాచిన ఆ రక్తం ద్వారా ఆయన నలగొట్టబడిన ఆ యొక్క స్థితిని బట్టి మనల్ని ఆయన పరలోక వారసులుగా చేయడానికి ఈ దినము ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మనల్ని కొని ఆయన స్వకీయ జనాంగముగా మనము చేసుకున్నందుకు మనము ఆరాధించే వారిగా మనము ఉండాలి. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారంగా మనము ఆనందించడానికి దేవుని కృప ఇచ్చారు. కాబట్టి దేవునికి వందనాలండి. ఈ దిన వాగ్దానము మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను అంటున్నారు. ఎందుకని పంపుచున్నారు అని అంటే, మనకి అతడు నీ మార్గము సిద్ధపరచును. మన యొక్క మార్గం అంట సిద్ధపరుస్తారంట. ఏమిటి మార్గము అని అంటే జీవ మార్గం. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి మార్గంలోని మనము నడిచేవారిగా ఉండులాగున మనకి సిద్ధపరుస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యములో నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఆయనని నమ్ముకోవాలి, ఆయనని మనము మన యొక్క కార్యములు నెరవేర్చే దేవుడిగా ఉన్నారు అని దేవుడు చెప్తా ఉన్నారు. దేవుడు మన మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. మన మార్గం అంతటినీ కూడా ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తామో, మన ఉద్యోగములు, చదువులు, మన యొక్క భవిష్యత్తు అంతా కూడా, మన మార్గం అంతా కూడా దేవుడు నెరవేర్చి ఆయన పరలోక మార్గాన్ని సిద్ధపరిచి మన యొక్క జీవితము ఒక క్రమముగా ఎంతో మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తానని, ఆ మార్గం గుండా నేను తీసుకొని వెళ్ళి నీ యొక్క జీవితంలో దేవుని కృప పాత్రులుగా ఉండడానికి నేను సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నారు. అందుకని అంటున్నారు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుకొనుము అంటున్నారు. మనము అప్పగించుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆయన యొక్క దూత మన యొక్క మార్గం అంతటినీ కూడా సిద్ధపరుస్తుంది. మనము అప్పగించుకోకపోతే, మన ఇష్టానుసారముగా జీవిస్తే గనుక మన జీవితంలో నష్టమే కానీ మరి లాభం అనేది మనకి ఉండదు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి మనల్ని మనము అప్పగించుకుంటామో, అప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క అన్నీ కూడా నెరవేర్చబడుతుందని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా మనము మంచిగా చదువుకున్నాము, మనం టాలెంటు, లేకపోతే ఇంకా మనం అన్ని విషయాలలో అందరికన్నా గొప్పవారము అనుకునే కన్నా దేవునికి మన మార్గం అప్పగించుకుని, దేవా మా జీవితాలని నువ్వు లీడ్ చేయి, మమ్మల్ని ఎంతగానో సిద్ధపరిచి నడిపించు అని మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము మన ఎడల చూస్తామని ఈ దినమున దేవుడు సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నాయన, ఆ సిలువై మా మార్గము నాయన. ఆ సిలువ లేకపోతే పరలోక మార్గం లేదు నాయన. పాపిగా నశించిపోయేవారిగానే ఉండేవారం కానీ పరలోక వారసులుగా అయ్యేవాళ్ళం కాదు నాయన. నీకు వందనాలు అయ్యా నాయన. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం ఉచితముగా ఇచ్చి, ఉచితముగా నాయన మీరు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మా భారముతో, మా ప్రయాసతో మేమేమీ చేసుకోలేము, కానీ సమస్తమును మీరు చేయగలరన్న విశ్వాసముతో మా జీవిత యాత్ర కొనసాగాలని మీ సంకల్పం నాయన. నీకు వందనాలు. అయితే ప్రభా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సత్యాన్ని ఎరిగి నాయన మా జీవితాలని కట్టుకోవడానికి, మా జీవితాలు మీ యొక్క
పాదాల చెంత పెట్టుకొని మా మార్గమునంతటినీ కూడా మీరు సిద్ధపరుస్తారన్న విశ్వాసము, నమ్మకము ఉంచి మా జీవిత యాత్రని, మమ్మల్ని, మా యొక్క కుటుంబాలని, మా బిడ్డల్ని మీ యొక్క పాదాల దగ్గర పెట్టుకొని మేము నడిచే విధానానికి మాకు సహాయం చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం చేసే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.